నమస్తే, వెల్కమ్ టు సువర్ణ మీడియా. బిఎంకే చక్కగానుగా షాప్ కు అయితే మనం వచ్చేసామండి. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే సో మనకు ప్యూర్ 100% ప్యూర్ ఆయిల్స్ ఇక్కడ వాళ్ళు గానుగలో వేసిస్తారు. సో మీరు మనకు బయట దొరికే అన్ని ఆయిల్స్ కంటే కూడా ఇది ప్యూర్ ఆయిల్స్ అన్నమాట. మన ముందే వీళ్ళు ఆయిల్ గానుగలో వేసిస్తారు. సో మీరు కావాలనుకుని తెచ్చుకున్నా కూడా వాళ్ళు వేసిస్తారు. సో ఇక్కడ మనకు వేరుశనగ పప్పు, సన్ఫ్లవర్ ఆయిల్స్, కోకోనట్స్ ఇలా ప్రతిదీ ఆయిల్ చేసిస్తారు. సో వాటి డీటెయిల్స్ ఏంటో, సో ఎలా చేస్తారో ఆ ప్రాసెస్ ఏంటో మనం కూడా తెలుసుకుందాం. వచ్చేసేయండి. హాయ్ సార్, నమస్తే సార్. ఎలా ఉన్నారు? మీ పేరు సార్? మహేష్ గారు. సో ఎట్లా సార్ గానుగ ఆయిల్ అంటున్నారు? సో ఏమేమి ఆయిల్స్ ఉంటాయి, ఎట్లా ప్రిపేర్ చేస్తారు, వాటి ప్రైస్ ఎంత, డీటెయిల్స్ ఏంటి, సో అవి యూజ్ చేసిన వల్ల ఏంటి ప్రయోజనాలు అనేది కూడా చెప్తారా? చెప్తాను. ఓకే సార్. ఇప్పుడు యాక్చువల్ గా అంటే మన దగ్గర సన్ఫ్లవర్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, గ్రౌండ్ నట్ ఆయిల్, నువ్వుల నూనె, మొత్తం ఏంటంటే 4 టైప్స్ ఉంటాయి. ఇదేంటంటే చక్కగానుగా మిషనరీ యాక్చువల్ గా అంటే కొన్ని చోట్ల మామూలుగా ప్లేస్ ఎక్కువ ఉన్న వాళ్ళు కానీ మన పాతకాలంలో ఏం చేసేవాళ్ళు ఎప్పుడుతో చక్కగానుగా యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు స్పెసిఫిక్ గా ఏంటంటే అందరికి అంత కంఫర్ట్ ఉండదు కాబట్టి మిషనరీ రూపంలో ఇప్పుడు మనకి చక్కగానుగా అనేది లేటెస్ట్ మోడల్స్ కూడా వచ్చినాయి. ఇదేంటంటే లోపల వుడ్ అన్నమాట. ఇది లోపల వుడ్ ఉంటుంది. ఈ రెండు వుడ్ మధ్యలో మనం వేసే సీడ్స్ క్రష్ అయ్యి మనకి ఆయిల్స్ అనేది వస్తుంది. వితౌట్ ఎనీ కెమికల్, ఓన్లీ సీడ్స్ ద్వారా వచ్చే ఆయిల్ ని మనం ఏం చేస్తామంటే ఇట్లా వీటిలో ఈ స్టీల్ క్యాన్స్ లో స్టోర్ చేస్తాం. స్టోర్ చేసి వీటికి ఇట్లా క్లాత్ కట్టాం. క్లాత్ కట్టి ఒక 10 days అట్లాగే ఉంచుతాం అన్నమాట. 10 days ఉంచాలి. ఉంచిన తర్వాత ఏమవుతుందంటే అప్పుడు మనం వేసిన వేరుశనగలో గానీ, సన్ఫ్లవర్ సీడ్స్ లో గానీ, కొబ్బరిలో గానీ, నువ్వుల్లో గానీ ఏదన్నా డస్ట్ అనేది ఏదన్నా ఉంటే అదే నేచురల్ గా కిందకి దిగిపోతుంది. దిగిపోయిన తర్వాత ఈ విధంగా నీట్ గా ప్యూర్ అయిపోతుంది మన ఆయిల్స్. అట్లా ప్యూర్ అయిన ఆయిల్స్ ఏం చేస్తామంటే ఇట్లా బాటిల్స్ లో అంతా స్టోరేజ్ చేస్తాం. కొందరు ఏంటంటే ఎవరన్నా కస్టమర్లు వాళ్ళు ఏదన్నా ఇప్పుడు వాళ్ళకి ఏమన్నా అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయి, లేకపోతే వాళ్ళకన్నా ఫెసిలిటీస్ ఏదన్నా షాప్స్ ఉంటారు, కొందరు డీలర్స్ కానీ, హోల్సేల్ షాప్స్, వాళ్ళ దగ్గర ఏదన్నా మెటీరియల్ ఉంది, సార్ మాకు ఏదన్నా ఇట్లా గ్రైండ్ చేసి ఇవ్వండి అని చెప్పినా కూడా మేము గ్రైండ్ చేసి ఇస్తాం. కానీ కొందరికి అంత కంఫర్ట్ ఉండదు కాబట్టి రెడీమేడ్ ఏంటంటే ఇట్లా మేము చేసి పెట్టుకుంటాము, వచ్చి వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు మేడం. ఇంకోటి ఏంటంటే వీటిలో ఉన్న మనకి మెయిన్ ఏంటంటే బెనిఫిట్స్ ఏంటంటే ఇప్పుడు బయట కొంచెం ఉండే ఆయిల్స్ అంతా ఏంటంటే చాలా వరకు కెమికల్స్ తో మిక్స్ చేసి ఈ ఏంటంటే ప్యూర్ నేచురల్స్ అన్నమాట. కారణం ఏంటంటే ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఒక 10 rupees అనేది కొంచెం కాస్ట్ అనేది ఉంటుంది. బయట వాటి కన్నా ఈ కాస్ట్ ఉంటుంది మేడం. ఎందుకు కాస్ట్ ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే వేరుశనగ 3 kgs వేస్తే మనకు ఒక 1 liter వస్తుంది. 3 kgs పప్పు వేస్తే వేరుశనగ పప్పు మనకి 1 liter వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక మంచి ఏ గ్రేడ్ పప్పు ఉంటుంది. పప్పు అంటే అది కూడా ఏదంటే అది వేస్తే రాదనమాట. దాంట్లో కూడా ఒక మంచి క్వాలిటీ మంచి టేస్ట్ ఏ గ్రేడ్ ఉండే పప్పు కానీ వేస్తే మనకి 1 kgs వేసినప్పుడు 1 liter వస్తుంది అనమాట. ఇప్పుడు 1 liter ఏంటంటే మేము గ్రౌండ్ నట్ ఆయిల్స్ నుంచి 330 rupees అమ్ముతాం. 330 అమ్ముతాం. దానికి కారణం ఏంటంటే 1 kg పప్పు ఏ గ్రేడ్ కి 120 rupees ఉంటుంది. ఇంకా 3 kgs అంటే టోటల్ మీద చూడండి ఎట్లా ఉంటుంది. ఇంకా మిగతాది ఏంటంటే మేము కరెంట్ చార్జెస్ పే చేయడం కానీ, బాటిల్స్ కాస్ట్ కానీ, లేబర్ ఖర్చు, ట్రాన్స్పోర్ట్ ఖర్చు అట్లా. ఏమేమి ఆయిల్స్ అనేది మేడం ఇప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటుంది, సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటుంది, గ్రౌండ్ నట్ ఆయిల్ ఉంటుంది, అదే విధంగా పురిడి కొబ్బరి మేడం. పురిడి కొబ్బరికాయతో తీసే అది కోకోనట్ పేరు. అంటే అవి మామూలుగా మన కింద కోకోనట్ కన్నా పురిడి కొబ్బరి అంటే అది కొంచెం మంచి క్వాలిటీ ఉంటుంది. హెల్త్ పర్పస్ గా కూడా చాలా బాగుంటుంది. ఎక్కువ కేరళ వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తారు. అంటే వాళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు ఎక్కువ మన ఇండియా వైడ్ మొత్తం చూస్తే ఎక్కువ శాతం బతికిన వాళ్ళు ఏంటంటే కేరళ స్టేట్ వాళ్ళు ఏంటంటే ఎక్కువ బయట వేరే హెయిర్ కూడా చాలా బాగుంటుంది, హెల్దీగా ఉంటుంది. అన్ని ఏంటంటే వాళ్ళు వాడేది పురిడి కొబ్బరి. ఇదేంటంటే పురిడి కొబ్బరి నూనె అనేది వంటల్లోనే కాకుండా ఇప్పుడు ఎవరన్నా కొంచెం ఫ్యాట్, కొలెస్ట్రాల్ కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళు డైలీ ఎంటీ స్టమక్ తో 1.5 స్పూన్ కానీ తీసుకుంటే
బ్యాడ్ కొలెస్ట్రాల్ అంతా సో ఇప్పుడు ఇది హెయిర్ కా లేకపోతే ఫుడ్ కా సార్? ఫుడ్ ఐటమ్ మేడం హెయిర్ కి యూజ్ చేసుకోవచ్చు, Food గా. ఫుడ్ కి కూడా యూజ్ యూస్ చేసుకోవచ్చు చేసుకో. ఓవరాల్ గా ఏదన్నా సరే. అంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే లేడీస్ ఏంటంటే హెయిర్స్ బాగా కొంచెం ఉండేదానికి వాళ్ళు హెయిర్స్ యూజ్ చేస్తారు. కొందరు ఏంటంటే కొంచెం ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు కానీ weight loss కూడా బాగా వెయిట్ లాస్ కూడా బాగా పనిచేస్తుంది. ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఉండే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఓన్లీ బ్యాడ్ కొలెస్ట్రాల్ మాత్రమే డిక్రీస్ చేస్తుంది. మంచి కొలెస్ట్రాల్ ఏదైతే మన హ్యూమన్ బాడీకి అవసరమైనటువంటి మంచి కొలెస్ట్రాల్ మాత్రం డిక్రీస్ చేయదు. ఓకే. బ్యాడ్ కొలెస్ట్రాల్ మాత్రమే ఇది కరిగిచ్చేసి మంచి హెల్త్ అనేది ఇస్తుంది. సో ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మంచి హెల్త్ఫుల్ ఆయిల్స్ అయితే మా కోసం రెడీ చేస్తున్నారు, ఐ మీన్ ప్రజల కోసం. సో మీ బిజినెస్ ఇంకా డెవలప్ అవ్వాలని, చాలా మంది ఈ ఆయిల్స్ యూస్ చేయాలని మా సువర్ణ మీడియా తరపున కూడా మేము కోరుకుంటున్నాం. Thank you. థ్యాంక్ యూ.